ఆఖర్ బాలు అన్న పీలేరు కిరణాల్ గారి ఆఖర్ బాలు ఇయాలేసిండు. ఇన్ని రోజుల వెయిటింగ్ కు ఇయాల తెరదించిండు. మరి ఇంతకీ కిరణాల్ వేసిన బాలు ఏంటిది, మరి అది సక్సెస్ అయ్యిందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. అట్లనే ఇంతకీ ఈసారి వేసిన బాలు ఆఖరిదేనా లేకపోతే ఇంకేమన్నుందా? కిరణాల్ దీపం ఆర్పేసిండమ్మా. రాష్ట్రం ఇడిపోకుండా ఆపుతా అని లేని తుఫాన్లు తయారు చేసేగాకప్పుడు అయిపోయిన ఆటకు ఆఖరి బాల్ కూడా అంటగట్టిండు. ఆఖరికి మీటింగ్ పెట్టి రాజీనామా చేసిండు. ఆటం బాంబు కాల్చి అవతలను మీద వేస్తాడేమో అంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన్నే కాల్చిండు, ఆయన మీదనే వేసుకున్నాడు. దేశోద్ధారకు లేవల్ల మీటింగ్ పెట్టి రాజీనామా చేస్తున్నాను చెప్పిండు. ఉద్యమ మాటలు మళ్ళా చెప్తున్నాడమ్మా ఇనుండ్రి. ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. దరిద్రం కొట్టుకపోయింది పో తెలుగు రాష్ట్రాలకు. నీ అసోటి తెలివి తక్కువ ముఖ్యమంత్రి ఉంటే ఇంకా 20 ఏళ్ళైనా ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి ఒరిగేది ఏం లేకపోతుండే. కానీ మాట్లాడుకుంటా ఏమంటున్నాడు ఎరికేనా, నేను రాష్ట్ర విభజన ఆపేతందుకు రాజీనామా చేస్తలేను, నిరసన చెప్పేతందుకు చేస్తున్నా అంటాడు. ఎవరికి చెప్తాడు నిరసన? అప్పుడు ఆపుతా తోపుతా అని చెప్పలే. ఇక అది కుదరకపోయే వరకల్లా ఇట్లా మాట మార్చిండు. ఈయన ముఖ్యమంత్రికి ఉంటే కూడా ఏడేసిన రాయి ఆడనే ఉండు. ఇప్పటికన్నా బాగుపడాలి రాష్ట్రం అనుకుంటుండగానే రాజీనామా చేసి గవర్నర్ సార్ చేతిలో పెట్టిండు. మంచిది పోను అయినా జల్దిన తెచ్చిన కాగితం ఇంకేడ లేట్ చేస్తావు అనుకున్నా, నీ రాజీనామా వెనకట్నే చేస్తావేమో అని పెన్ను చేతిలో పట్టుకొని ఎదురు చూస్తుండగా ఇప్పుడు వచ్చినవా అనుకున్నాడట గవర్నర్ సార్ మనసులనే. అటు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఈయన రాజీనామా ముచ్చటనే దేక్తలేరు. షిండే సార్ కూడా ఉన్నా లేనట్టే అనుకున్నాం ఇన్ని రోజులు, ఇప్పుడు కొత్త ఏమున్నదని చెప్పేసిండు. ఈయన రాజీనామా చేస్తే భూగోళం బద్దలవుడు కాదు, క్యాంప్ ఆఫీస్ మీద కాకి కూడా భయపడలే. ఈ మునగాని పనితనం ఇప్పుడు బయటపడుతుంది. ఇక ఎట్లంటే ఇదివరకు దాకా ఎంటొస్తారనుకున్న మంత్రులు కూడా ఈయన పక్క పొంటే ఉండి పట్టించుకోలే. ఇప్పుడు పదవి లేని పరందామయ్య పక్కకుంటారా? ఏ తోట్ల బెండకాయ ఎర్రచందనం దొంగలకు, కబ్జా రాయుళ్లకు, కాంట్రాక్టర్లకు, కమిషన్ గాళ్లకు వాళ్ళకు బాధ. ఈయన పోతే అలా ధర్మదేవుడు కాబట్టి జనం అయితే ఫుల్ ఖుషిగానే ఉన్నారు. వీడుకోలు గుడ్ బై.